ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవార గ్రామంలో 62 ఎకరాలు ఉండే చెరువులో సుమారు 20 ఎకరాల ఆక్రమణకు గురైందని గ్రామస్తులు రెవెన్యూ సదస్సులు అధికారులకు విన్నవించారు. స్థానిక గ్రామ వైసీపీ నేతలు గత కొన్నేళ్లుగా ఆక్రమించుకుని ఇటుకల బట్టీల వ్యాపారం చేసుకుంటూ కోట్లు గాడించారు. చెరువుల ఆక్రమణలపై ఇటీవలపై రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 10 రోజుల కిందట రెవెన్యూ అధికారులు చెరువులోని ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసులు అందజేసినా తొలగించకపోవడంతో వారితో మాట్లాడడానికి వచ్చిన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్ తహసీల్దార్ చిరంజీవిపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు చేసుకునేది చేసుకోండి, మేము చేయాల్సింది చేస్తామంటూ వైసీపీ నేతలు రెవెన్యూ అధికారులను బెదిరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగి జేసీబీలతో ఆక్రమణను తొలగించి ఇటుకలను టిప్పర్ల ద్వారా మార్కెట్ యార్డుకు తరలించాలని తహసీల్దార్ చిరంజీవికి ఆదేశించారు. ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ 3 రోజులు ఆపాలంటూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు సబ్ కలెక్టర్కు ఫోన్లో మాట్లాడిన ఆయన ససేమీరా అనడంతో సబ్ కలెక్టర్ వచ్చే వరకు అక్కడే ఉంటారని ఇటుకల బట్టీల వద్ద స్థానిక వైసీపీ నేతలతో కలిసి బైఠాయించారు.